హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ భగవా. ఈరోజు నా కలెక్షన్ వచ్చేసి టిష్యూ శారీస్ అండి. టిష్యూ శారీస్లోనే కోటా, లెనిన్ అండ్ ఆర్గాంజా అనే 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండి. ఈరోజు నేను డ్రేప్ చేసిన శారీ వచ్చేసి కూడా టిష్యూ కోటా శారీస్లో ఒక టైప్ ఆఫ్ శారీ అండి ఇది. సో ఇలాంటి శారీస్ అన్నీ మనము వీడియోలో డీటెయిలింగ్ ఇస్తాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్స్, షేర్స్ ఎక్కువ ఉంటే రీచ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్లీజ్ డూ ద ఫేవర్ అండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రైస్ రేంజ్ అనేది, డిజైన్స్ అనేటివి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి టిష్యూ ఆర్గంజాలో అండి. ఆర్గంజా అనగానే అలా స్టిఫ్గా ఉంటుందని ఏం లేదు, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది. కొంచెం అంత స్టిక్కీనెస్ అయితే ఉండదు కదా అండి ఆర్గంజా, మనకు తెలియనిది ఏం లేదు. అండ్ శారీ బేస్ వచ్చేసి మనకి ఇలా పేస్టల్ సీ గ్రీన్లో తీసుకున్నారు. దానిపైన ఇలా బూటీ తీసుకున్నారండి, గోల్డెన్ కలర్. టిష్యూ కూడా మనకు గోల్డెన్ కలర్ టిష్యూనే వచ్చింది శారీలో. అండ్ 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఇలా వేవ్స్ డిజైన్లో తీసుకున్నారండి. చిన్న సిల్వర్ మీనా లాగా తీసుకున్నారనమాట. అండ్ ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసే వరకు మనకి ఇలా బ్రోకెడ్లో తీసుకున్నారండి. ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు, చాలా నీట్గా ఉందండి బ్లౌజ్. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసే వరకు ఫస్ట్ వాష్ అయితే డ్రై వాషే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్. ఈ టిష్యూ ఆర్గంజా శారీ కూడా మనకు సీ గ్రీన్లో ఉందండి, ఇన్ పేస్టల్ షేడ్. శారీ మొత్తం మనకి ఇలా సిల్వర్ టిష్యూ తీసుకున్నారండి. బూటీస్ కూడా మనకి ఇలా ఫ్లోరల్ బూటీలో సిల్వర్ టిష్యూ తీసుకున్నారు. 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఇలా కంచి వీవింగ్ టైప్లో ఉన్నాయండి. బార్డర్స్కి పైన భాగాన ఇలా హారిజాంటల్ లైన్స్ తీసుకున్నారు. అండ్ ఇది పళ్ళు, రిచ్ పళ్ళు, చాలా రిచ్ లుక్తో ఉందండి శారీ. ఇది టిష్యూ బ్లౌజ్ అండి, సేమ్ కలర్లో కానీ డిఫరెంట్ టిష్యూ వాడినారు. అండ్ బ్లౌజ్లో బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 2250 రూపీస్. ఈ టిష్యూ ఆర్గంజా శారీ వచ్చేసి మనకు గోల్డెన్ ఎల్లోలా కనిపిస్తుందండి. దానిపైన మనకి ఇలా మీడియం షేడ్ ఆఫ్ జరీ తీసుకున్నారు. టిష్యూ కూడా సేమ్ మీడియం షేడ్, సేమ్ ఫ్లోరల్ బూటీ. బార్డర్స్ ఇలా 2 సైడ్స్ ఇలా వచ్చేసినాయండి. పైన డిజైనర్ బార్డర్ వచ్చి కింద ఇలా లైన్స్, హారిజాంటల్ లైన్స్. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకెడ్ తీసుకున్నారండి, చాలా రిచ్ లుక్ తోటి ఉంది. ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవడం మంచిదండి, లేదంటే మనం కాంట్రాస్ట్లో ఏదైనా వేరే బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 2250 రూపీస్. ఈ టిష్యూ ఆర్గంజా శారీ వచ్చేసి మనకు సయాన్ బ్లూ షేడ్లో ఉందండి, విత్ సిల్వర్ టిష్యూ ఆల్ ఓవర్ ద బాడీ. అండ్ మనకి ఇట్లా ఫ్లోరల్ బూటీస్ వచ్చినాయి. 2 సైడ్స్ బార్డర్స్ ఇలా ఉన్నాయండి. కింద లైన్స్ రన్ అవుతున్నాయి, హారిజాంటల్ లైన్స్. రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి కొంచెం కాంట్రాస్ట్గా కనిపిస్తుందండి, విత్ టిష్యూ ఆల్ ఓవర్ బ్లౌజ్. ఇట్లా బార్డర్స్లో మనకి ఇలా హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇలా తీసుకున్నారండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు 2250 రూపీస్. టిష్యూ ఆర్గంజాలో ఈ శారీ వచ్చేసి మనకు ఒక షేడ్ ఆఫ్ మెరూన్ కలర్లో ఉందండి. మనకి ఇలా టిష్యూ గోల్డెన్లో ఉండే వరకు డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది. అదే బార్డర్స్ వచ్చేసి బార్డర్ లెస్ శారీస్ అండి. బార్డర్స్లో మనకి ఇలా డార్కర్ షేడ్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే బార్డర్లో ఉన్న బూటీకి గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ జరీ తీసుకున్నారు. 2 సైడ్స్ ఆఫ్ ద బార్డర్ సేమ్ డిజైన్ అండి. అండ్ శారీలో మొత్తం మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి, గోల్డెన్ బూటీస్. రిచ్ పళ్ళు అండి ఇది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్లో మనకి ఇలా ఈ బూటీస్ చాలా దగ్గర ఉన్నాయండి. ఈ శారీలో ఇంకొక 2 కలర్స్ ఉన్నాయి. మంచి షేడ్ ఆఫ్ గ్రీన్ అండ్ గోల్డెన్ షేడ్ ఆఫ్ ఎల్లో అండి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2450 రూపీస్. ఈ శారీ వచ్చేసి లెనిన్లో టిష్యూ అండి, లెమన్ ఎల్లో షేడ్లో ఉంది. బేస్ కలర్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా చికాన్ వర్క్ లాగా, ఇదంతా థ్రెడ్ వర్క్ అండి.
ఇక్కడ కనపడేదంతా మనకు థ్రెడ్ వర్క్. పళ్ళు పాటులో కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే మనకు కుర్చీల పాటుకు వచ్చే వరకు ఇలా మోకాళ్ళ వరకు వస్తుందండి. ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు బార్డర్స్ అయితే పైన బార్డర్ ఇలా క్రీపర్ తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడరీనే. కింద బార్డర్ వచ్చేసరికి ఇలా రోజ్ ఫ్లవర్స్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి క్రీపర్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం స్కాలప్ డిజైన్ తీసుకున్నారు. దాని కింద మనకు 1 ఇంచులో ఇలా జరీ బార్డర్ వచ్చిందండి. అండ్ ఈ శారీ పళ్ళు ఇలా వర్టికల్ లైన్స్లో తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వర్టికల్ లైన్స్లో బ్లౌజ్ తీసుకున్నారండి. చాలా బాగుందండి. ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ శారీలో మనకి ఇంకొక 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మంచి హాట్ పింక్ అండి. మంచి పిస్తా గ్రీన్ అండ్ పీచ్ కలర్. అన్ని కలర్స్ బాగున్నాయండి. అన్ని లైటర్ షేడ్స్ ఈ శారీస్లో. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్ అండి, బెస్ట్ ప్రైస్. ఈ శారీ వచ్చేసి టిష్యూ కోటా శారీ అండి. శారీ మొత్తం కూడా మనకి ఇలా క్రీపర్స్లో ప్రింట్ కాదండి, ఇది మొత్తం ఎంబ్రాయిడరీ, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. క్రీపర్స్లో కూడా మనకి ఇలా లీవ్స్ వచ్చేసి క్రీమ్ కలర్లో తీసుకున్నారు. ఇక్కడ పింక్ షేడ్లో ఫ్లవర్స్ గ్రీన్ అండ్ పీచ్ కలర్లో కూడా తీసుకున్నారండి. అండ్ ఈ డిజైన్ అనేది కుచ్చిళ్ళ వరకు ఇలాగే వస్తుందండి. ఫుల్ లెంత్ డిజైన్ వచ్చేస్తుంది. మనకు కుచ్చిళ్ళ పాటుకు వచ్చే వరకు ఇలా ఈ బూటీస్ తీసుకున్నారండి. కింది పక్క మాత్రం, కింది వైపున మాత్రం ఇట్లా క్రీపర్ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి 2 సైడ్స్ బార్డర్ ఇలా కంచి బార్డర్ తీసుకున్నారు, రిచ్ బార్డర్. అండ్ టిష్యూ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవడం అనేది మంచి ఐడియా. లేదు అంటే ఏదైనా వేరే బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా మనకు నీట్గా కనిపిస్తుందండి. ఈ శారీలో మనకు అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి ఆరెంజిష్ పీచ్ కలర్ అండి, ఇది పిస్తా గ్రీన్, సన్సెట్ ఆరెంజ్ అండ్ గోల్డెనిష్ క్రీమ్ కలర్. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్, బెస్ట్ ప్రైస్. ఈ శారీ మనకు మంచి పీచ్ కలర్లో ఉన్న టిష్యూ కోటా శారీ అండి. శారీలో మనకి ఇలా బూటీస్ వచ్చినాయి థ్రెడ్ వర్క్లో. శారీ మొత్తం పైన వైపున ఏం బార్డర్ అలా ఏం లేదండి. గోల్డెన్ బార్డర్ కూడా లేదు, జరీ బార్డర్ లాగా. అలాగే కిందికి వచ్చేవరకు ఇలా ఒక 7 ఇంచెస్లో మళ్ళా ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి ఇలా డిజైన్ తీసుకున్నారండి. దానికి ఇట్లా పైన భాగంలో ఇలా క్రీపర్ వచ్చింది, కింద ఇలా చెట్లలా అలా తీసుకున్నారు అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్. అండ్ ఈ బూటీ అనేది మనకి ఇట్లా కుచ్చిళ్ళ పాటుకు వచ్చే వరకు ఓన్లీ కింది వైపు మాత్రమే ఉన్నాయండి ఇట్లా. అండ్ దిస్ ఈస్ పళ్ళు పార్ట్ ఆఫ్ ద శారీ. ఓన్లీ కొంచెం ఇలా టిష్యూ తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్. సో ఈ శారీలో కలర్స్ వచ్చి పిస్తా గ్రీన్ పేస్టల్ షేడ్ అండి, ఇది గోల్డెన్ క్రీమ్ అండ్ గోల్డెన్ ఎల్లో. అండ్ కాస్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి 2050 రూపీస్. ఈ టిష్యూ కోటా శారీ వచ్చేసి మనకు స్కై బ్లూలో ఉందండి. గోల్డెన్ టిష్యూ కలిసే వరకు మనకు సీ గ్రీన్ లాగా అనిపిస్తుంది. అండ్ శారీలో మనకి ఇలా ఫ్లవర్ బూటీ తీసుకున్నారండి. శారీ పైన భాగంలో 2 సైడ్స్ ఇలా జరీ బార్డర్ వచ్చింది, ఒక 4 ఇంచెస్. కింది పార్ట్లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్లో థిక్గా ఇలా క్రీపర్స్లా తీసుకున్నారండి. సో ఈ బూటీ అనేది మనకు మోకాళ్ళ వరకు వచ్చే వరకు కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్గా ప్లెయిన్ వస్తుంది.
దిస్ ఈజ్ బ్లౌజ్. అండ్ ఈ శారీలో ఇంకా 2 కలర్స్ ఉన్నాయండి. లైట్ ఆరెంజ్ ఆర్ ఎల్లోయిష్ ఆరెంజ్ అండి ఇది. అండ్ పీచ్ కలర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2150. ఈ టిష్యూ కోటా శారీ వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ షేడ్లో ఉందండి. అండ్ శారీలో చాలా డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇలా పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్లో క్రీపర్స్లో ఇలా తీసుకున్నారండి. లోటస్ బర్డ్స్ క్రీపర్స్. ఇదంతా మళ్ళీ మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి ఇదంతా. దాంట్లో ఇలా కలర్ ఫిల్లింగ్ ఉంది. కలర్ ఫిల్లింగ్ కూడా మనకి ఇలా డార్క్ గ్రీన్, ఇలా ప్యారెట్ గ్రీన్, బ్లూ, పింక్, ఆరెంజ్ ఇలా తీసుకున్నారు. అండ్ 2 సైడ్స్ మనకి ఇలా కడ్డీ బార్డర్, ఒక 3 ఇంచెస్ బార్డర్ ఉందండి. అండ్ దిస్ ఈస్ పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ సేమ్ మనకి ఇలా బార్డర్స్ ఇలా రన్ అవుతుంటాయండి. సో ఇందులో వచ్చేసి మనకు కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి పీచిష్ పింక్ షేడ్లో ఉందండి. ఏ కైండ్ ఆఫ్ బ్లూ ఇన్ పేస్టల్ బ్లూ షేడ్ అండి ఇది. గోల్డెన్ కలర్లో ఉంది. ఆల్మోస్ట్ నేను డ్రేప్ చేసిన శారీ కూడా ఇదే కలర్ అండి. కాకపోతే నేను బ్లౌజ్ ఇలా పేరప్ చేసుకున్నా. ఇందులో ఆరెంజ్ ఉంది కాబట్టి మీకు ఇష్టమైతే సేమ్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే మీకు ఏదైనా మంచిగా సెట్ అవుతుంది అనుకుంటే ఆ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి శారీస్. ఇది క్రీమ్ కలర్, క్రీమ్ కలర్లోనే ఇది ఇంకొక షేడ్ అండి. మనకి ఇలా పక్క పక్కన పెడితే అర్థమవుతుంది. చాలా దగ్గర దగ్గర షేడ్స్. అండ్ ఫ్లవర్స్లో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. ఇది మనకు సన్సెట్ ఆరెంజ్లో ఉంది. కొన్ని దగ్గర దగ్గర కలర్స్ అండి, చాలా పెద్ద ఎక్కువ డిఫరెన్స్ అని ఏమనిపించదు. అండ్ ఈ శారీస్ మనకు బెస్ట్ ప్రైస్ వచ్చేసి 1950 రూపీస్ అండి. సో ఈరోజు నా కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి. కొన్ని వెరైటీస్లో మనకు మల్టిపుల్గా కూడా అవైలబుల్ ఉన్నాయి, కొన్నిట్లో మాత్రం సింగిల్గానే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏదైనా నచ్చినట్లయితే పైన డిస్ప్లే అవుతుందండి నా నెంబర్ 7396841375కి వాట్సాప్ చేయండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నా లొకేషన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇలాగే నా ఛానల్ని, నా కలెక్షన్ని మీరు ఆదరిస్తారనుకుంటున్నా. ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ దేవిరెడ్డి. థ్యాంక్ యూ.